హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ సొసైటీలో భాగంగా యూనిట్ 3లో ప్రభుత్వ విధానం అండ్ సంక్షేమంలో భాగంగా 4వ పాఠ్యాంశమైన గిరిజన సంక్షేమం గురించి ఈరోజు తెలుసుకున్నాం. గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ఈ పాఠ్యాంశం నుంచి 1 లేదా 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పాఠ్యాంశం గురించి తెలుసుకున్నాం. భారతదేశంలో గిరిజనుల సంక్షేమానికి నోడల్ ఏజెన్సీ గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1999 అక్టోబర్ 1. ఆర్టికల్ 31 ప్రకారం ఎస్సీ ఎస్టీలను గుర్తించే, తొలగించే, సవరించే అధికారం ఎవరికి కలదో? పార్లమెంటుకు కలదు. ఆర్టికల్ 342 ప్రకారం పార్లమెంటు గుర్తించిన తెగల వారిని రాష్ట్రపతి ప్రకటించినప్పుడు ఏ హోదా లభించును? ఎస్టీ హోదా లభించును. షెడ్యూల్ తెగలను గుర్తించే మొదటి నోటిఫికేషన్ వచ్చిన సంవత్సరం ఏది? 1950. ప్రస్తుతం 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎవరు నివసిస్తున్నారు? గిరిజనులు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం ఎన్ని గిరిజన సమూహాలు ఉన్నాయి? 705 గిరిజన సమూహాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అత్యధికంగా 68 గిరిజన జాతులు నివసిస్తున్నారు? ఒడిశా రాష్ట్రంలో. 2001 నుంచి 2011 వరకు మొత్తం జనాభా పెరుగుదల 17.69% కాగా గిరిజన జనాభా పెరుగుదల ఎంత శాతం ఉంది? 23.66% ఉంది. గిరిజన స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత? 990:1000. గిరిజన అక్షరాస్యత 2011లో 59గా ఉండగా మహిళా అక్షరాస్యత ఎంత ఉంది? 49.40% ఉంది. మొత్తం తెగలు జనాభాలో 89.97% గిరిజనులు ఎక్కడ నివసిస్తున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మొత్తం తెగల జనాభాలో 10.03% గిరిజన జనాభా ఎక్కడ నివసిస్తున్నారు? పట్టణాలలో నివసిస్తున్నారు. సగానికి పైగా గిరిజనులు మధ్య భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా నివసిస్తున్నారు? మధ్యప్రదేశ్ రాష్ట్రం 14.69% నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గిరిజన జనాభా ఎంత శాతం నివసిస్తున్నారు? 5.7%. గిరిజనాభివృద్ధి పద్ధతులు, సిద్ధాంతాలు గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఇవి 3 రకాలు. 1 ఏకాంత సిద్ధాంతం లేదా పృథుక్కరణ నమూనా అంటారు. 2 సమీకరణ సిద్ధాంతం లేదా విలీనీకరణ నమూనా అంటారు. 3 ఏకీకృత సిద్ధాంతం లేదా పంచశీల్ సిద్ధాంతం అంటారు. ఏకాంత సిద్ధాంతం లేదా పృథుక్కరణ నమూనాను ఎవరు ప్రతిపాదించారు? వెరీరియర్ ఎల్విన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఏకాంత సిద్ధాంతం ఏ విధంగా పేరుగా ఉంచినది? జాతీయ పార్కు సిద్ధాంతంగా పేరుగా ఉంచినది. ప్రాంతీయ సంస్థలు సంఘ సేవకులైన ఏవి దక్కర్, గార్వే ద్వారా ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించబడింది? సమీకరణ సిద్ధాంతాన్ని. మత మార్పుడులను వ్యతిరేకించి గిరిజన తెగలను నెమ్మదిగా ప్రధాన జనజీవన స్రవంతిలో కల్పించేందుకు ప్రణాళికలు ఎవరు రూపొందించారు? ఏవి దక్కర్, గార్వే శాస్త్రవేత్తలు రూపొందించారు. ఏకీకృత సిద్ధాంతం లేదా పంచశీల్ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు? నెహ్రూ 1952లో. గిరిజనులను మానవ శాస్త్ర నమూనాలుగా పేర్కొని వారి పట్ల అధ్యయనం చేయాలని ఎవరు పేర్కొన్నారు? నెహ్రూ. ఇప్పుడు మనం గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన కమిటీల గురించి తెలుసుకున్నాం. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1961లో గిరిజనులకు లభిస్తున్న హక్కులు, రాయితీలను పునఃసమీక్షించడానికి ఏ కమిటీని ఏర్పాటు చేశారు? ఎంఎస్ చౌదరి కమిటీ 1961లో ఏర్పాటు చేశారు. ఉచిత వంట చెరకు, పశుగ్రాసం, గృహ నిర్మాణం కొరకు కలప గిరిజన జీవన విధానంలో అడవుల యొక్క ప్రాధాన్యతను గుర్తించి తెలియజేయడానికి ఏ కమిటీ నియమించారు? రాయ్ బర్మన్ కమిటీ 1971లో ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా అడవుల్లో నివసించే ప్రజల అవసరాలను ఏ చట్టం గుర్తించింది? 1988 జాతీయ అటవీ విధానం గుర్తించింది. అన్ని రాష్ట్రాల అటవీ కార్యదర్శులకు తగిన మార్గదర్శక సూత్రాలతో కూడిన సర్క్యులర్ను ఎప్పుడు విడుదల చేసింది? 1990 జూన్ 1. దేశంలోని గిరిజనుల సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య స్థాయిలను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది? వర్జీనియస్ జకాస్ కమిటీ 2013లో నియమించింది. ఇప్పుడు మనం గిరిజనులు రాజ్యాంగపరమైన రక్షణల గురించి తెలుసుకున్నాం. చట్టం ముందు అందరూ సమానులే అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 14.
బలహీన వర్గాల వారికి కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షగా భావింపరాదు అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 15 క్లాజ్ 4. బలహీన వర్గాల వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం వివక్షత కిందకు రాదు అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 16 క్లాజ్ 4 తెలియజేస్తుంది. అస్పృశ్యతను నిషేధించడం ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 17. వెట్టి చాకరీ లేదా కట్టు బానిసత్వం నిర్మూలన గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 23. బలహీన వర్గాల వారి అభివృద్ధికి రిజర్వేషన్ కల్పించాలని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 46. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాలను మినహాయించి ఏదైనా ఒక రాష్ట్రంలో షెడ్యూల్ ప్రాంతం మరియు షెడ్యూల్ తెగల పరిపాలనకు సంబంధించిన 5వ షెడ్యూల్లో నిబంధన సవరించాలి అంటే ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 244 క్లాజ్ 1 తెలియజేస్తుంది. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించి 6వ షెడ్యూల్లోని నిబంధనలను అనుసరించాలి అంటే ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 244 క్లాజ్ 2 తెలియజేస్తుంది. వివిధ రాష్ట్రాల ఎస్సీ, ఎస్టీల సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు అవసరమైన నిధులను సహాయంగా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని ఏ ఆర్టికల్ ద్వారా తెలియజేస్తుంది? ఆర్టికల్ 275. లోక్సభలో ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం ఏ ఆర్టికల్ ద్వారా తెలియజేస్తుంది? ఆర్టికల్ 330. రాష్ట్ర శాసనసభలో ఎస్టీలకు రిజర్వేషన్ల ద్వారా కల్పించడం జరుగుతుందని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 332. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ కాలపరిమితిని పెంచాలని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 334. ఎస్సీ, ఎస్టీల కోసం జాతీయ కమిషన్ను రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ద్వారా నియమిస్తాడు? ఆర్టికల్ 338. ఎస్టీల కోసం జాతీయ కమిషన్ రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ద్వారా నియమిస్తారు? ఆర్టికల్ 338 క్లాజ్ ఏ. ప్రాంతాల పరిపాలన, షెడ్యూల్ తెగల సంక్షేమంపై భారత ప్రభుత్వం నియంత్రణ ఏ ఆర్టికల్ ద్వారా తెలియజేస్తుంది? ఆర్టికల్ 339. 2023 మే నాటికి దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి? ప్రతి రాష్ట్రాల్లో 1 ఆంధ్రప్రదేశ్, 2 తెలంగాణ, 3 మధ్యప్రదేశ్, 4 ఒడిస్సా, 5 జార్ఖండ్, 6 ఛత్తీస్గఢ్, 7 మహారాష్ట్ర, 8 హిమాచల్ ప్రదేశ్, 9 గుజరాత్, 10 రాజస్థాన్. ఈ రాష్ట్రాలలో షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి. ఆర్టికల్ 244 క్లాజ్ 1 ప్రకారం గవర్నర్తో సంప్రదించి ఒక ప్రాంతాన్ని షెడ్యూల్ ఏరియాగా ప్రకటించే అధికారం ఎవరికి కలదు? రాష్ట్రపతికి కలదు. షెడ్యూల్ ప్రాంతాలపై మొదటి కమిషన్ 1960లో ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేశారు? దేబార్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. నివేదిక 1961లో ఇచ్చింది. షెడ్యూల్ ప్రాంతాలపై 2002లో రెండో కమిషన్ ఎవరి నేతృత్వంలో నియమించారు? దిలీప్ సింగ్ బూరియా నేతృత్వంలో నియమించారు. నివేదికను 2004లో ఇచ్చింది. షెడ్యూల్ చేసిన ప్రాంతాలను కలిగి ఉన్న ప్రతి రాష్ట్రంలో ఏ మండలి ఏర్పడును? తెగల సలహా మండలి ఏర్పడును. ఆదివాసీ ప్రాంతాలు 2023లో వేటిని ప్రకటించారు? వాటి గురించి తెలుసుకున్నాం. అస్సాం రాష్ట్రంలో 1 ఉత్తర్ కాచార్ హిల్స్ జిల్లా, 2 కార్బీ హంగ్లాంగ్ జిల్లా, 3 బోడోల్యాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్టిక్ను అస్సాంలో ఈ 3 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. రెండో రాష్ట్రం మేఘాలయ. ఇందులో 1 కాశీ హిల్స్ జిల్లా, 2 జైంతియా హిల్స్ జిల్లా, 3 గారో హిల్స్ జిల్లా. ఈ 3 ప్రాంతాలను గిరిజన ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది. మూడో రాష్ట్రం త్రిపుర ఆదివాసీ ప్రాంతం జిల్లాను కూడా ప్రకటించడం జరిగింది. 4 మిజోరంలో 1 చంకా జిల్లా, 2 మారా జిల్లా, 3 లాయ్ జిల్లా. ఈ ప్రాంతాలను గిరిజన ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు మనం గిరిజన అభివృద్ధి చట్టాల గురించి తెలుసుకున్నాం. ఏ చట్టం ద్వారా అడవులపై రాష్ట్రాలకు గల అధికారం మరింత విస్తృతపరచబడింది? అటవీ చట్టం 1878 ద్వారా. భారతదేశ మొదటి అటవీ విధానం ఏదిని ప్రకటించబడింది? 1894ను ప్రకటించడం జరిగింది. ఏ చట్టం ద్వారా అటవీ రేంజ్ అధికారులు, అటవీ గార్డులు, ఐపీఎస్ అధికారులతో కార్యనిర్వహణ వ్యవస్థకు అధికారాలు సమకూర్చడం జరిగింది? భారత అటవీ చట్టం 1927 చట్టం.
ఏ చట్టం ప్రకారం అడవులు అనే అంశం రాష్ట్ర జాబితాలోకి ట్రాన్స్ఫర్ చేయబడ్డది? భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1959లో ఏ చట్టాన్ని తీసుకొచ్చింది? 1/70 చట్టం లేదా గిరిజన భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం 1959ని తీసుకురావడం జరిగింది. 1/70 చట్టం లేదా గిరిజన భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం 1959ని ఎప్పుడు సవరించడం జరిగింది? 1970లో సవరించడం జరిగింది. పీసా చట్టం లేదా షెడ్యూల్ ప్రాంతాలకు పంచాయతీల కొనసాగింపు చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు? 1996 డిసెంబర్ 24న తీసుకొచ్చారు. రాజ్యాంగంలోని 9వ భాగంలో పంచాయతీలకు సంబంధించిన అంశాలను షెడ్యూల్ ప్రాంతాలకు కూడా వర్తించేలా ఏ అధికారం తెలియజేస్తుంది? అధికారం 243. దిలీప్ సింగ్ బూరియా కమిటీ 1994 సూచన మేరకు ఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది? పెస్సా చట్టం 1996 డిసెంబర్ 24ను తీసుకురావడం జరిగింది. గిరిజనులకు అటవీ వాసితులకు జరుగుతున్న అన్యాయాన్ని తొలగించడానికి ఏ చట్టాన్ని తీసుకురావడం జరిగింది? గిరిజన ఇతర అటవీ నివాసుల చట్టం 2006 డిసెంబర్ 18న తీసుకురావడం జరిగింది. ఈ చట్టం 2008 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. మొట్టమొదటిసారిగా అటవీ హక్కుల వృత్తి హక్కులు కల్పించబడ్డాయి. జాతీయ గిరిజన విధానం. ఇందులో ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకున్నాం. 1. నీత విద్య. 1991 గణాంకాల ప్రకారం దేశ అక్షరాస్యత 52.21% కాగా షెడ్యూల్ తెగల అక్షరాస్యత కేవలం ఎంత శాతం ఉంది? 29.60% ఉంది. 2011 గణాంకాల ప్రకారం దేశంలో అక్షరాస్యత 74.04% ఉండగా షెడ్యూల్ తెగలలో ఎంత శాతం ఉన్నది? 59% ఉన్నది. షెడ్యూల్ తెగలలో జనాభా స్థిరీకరణ లేదా తగ్గుతున్న వారు ఆదిమ గిరిజన సమూహాలు మొత్తం గిరిజన జనాభాలో ఎంత శాతం ఉన్నారు? 3.6% ఉన్నారు. జనాభా పరంగా 25 లక్షలు ఉన్నారు. పీటీజీ పదం యొక్క విస్తరణ ప్రిమేటివ్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు. ఇప్పుడు మనం గిరిజన అభివృద్ధి సంస్థల గురించి తెలుసుకున్నాం. దేబార్ కమిషన్ షెడ్యూల్ కులాల తెగల కమిషన్ల సిఫారసు మేరకు 1952లో దేనిని ఏర్పాటు చేశారు? షెడ్యూల్ కులాల తెగల పరిశోధన అండ్ శిక్షణా సంస్థను ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ఏర్పాటు చేశారు. 2001లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో లాభాపేక్ష లేని ఒక సంస్థగా మొదట ఏ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది? జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ. దీనిని నేషనల్ షెడ్యూల్ ట్రైబ్స్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSTFDCగా ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజనులు సేకరిస్తున్న సూక్ష్మ అటవీ ఉత్పత్తులను దళారులు ప్రమేయం లేకుండా సరైన ధరలకు విక్రయం చేయడం కోసం 1987లో దేనిని ఏర్పాటు చేశారు? గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్యను ఏర్పాటు చేశారు. దీనిని TRIFED అంటారు. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాగా పేర్కొంటారు. గిరిజనులు సేకరించి సూక్ష్మ అటవీ ఫలసాయాన్ని వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కలిగించడం కోసం దేనిని ఏర్పాటు చేశారు? గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ GCC అంటారు. ఇప్పుడు మనం జాతీయ ఎస్టీ కమిషన్ గురించి తెలుసుకుందాం. రాజ్యాంగంలోని 16లో 338A నిబంధన ప్రకారం జాతీయ ఎస్టీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2004 ఫిబ్రవరి 19. జాతీయ ఎస్టీ కమిషన్ ఏ విధమైన సంస్థ? రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఇందులో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 3 సభ్యులు ఉంటారు. 1+1+3గా ఉంటారు. ఇందులో ఒక మహిళా సభ్యురాలు తప్పకుండా ఉండాలి. కమిషన్ సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు మరియు తొలగిస్తాడు. వీరి కాలపరిమితి 3 సంవత్సరాలు. వీరు రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తారు. ఎస్టీ కమిషన్ చైర్మన్గా 2004 నుంచి 2007లో మొదటిగా ఎవరున్నారు? కున్వర్ సింగ్. 2021 ఫిబ్రవరి నుండి ప్రస్తుతం ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు? హర్ష్ చౌహాన్. ఇప్పటి వరకు జాతీయ ఎస్టీ కమిషన్కు చైర్పర్సన్గా పనిచేసిన ఏకైక మహిళ ఎవరు? ఊర్మిళా సింగ్.
గిరిజన పరిపాలక సంస్థలు సమగ్ర గిరిజనాభివృద్ధి ఏజెన్సీ, దీనిని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్టు ITDAగా పిలుస్తారు. ఇది ప్రస్తుతం 23 రాష్ట్రాల్లో కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. దేశంలో గుర్తించబడ్డ మొత్తం ITDA సంఖ్య ఎంత అంటే 217. 2017 ITDAలు విస్తరించిన మొత్తం జిల్లాల సంఖ్య ఎంత? 184 జిల్లాలు. ITDAలు విస్తరించిన మొత్తం బ్లాకుల సంఖ్య ఎంత? 1453. దేశంలో అత్యధికంగా ITDAలు ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రాలు ఏవి? మధ్యప్రదేశ్ 31, మహారాష్ట్ర 29, ఆంధ్రప్రదేశ్ 8 విస్తరించి ఉన్నాయి. 2. మాడిఫైడ్ ఏరియా డెవలప్మెంట్ అప్రోచ్ ప్రోగ్రామ్, దీనినే మాడా అంటారు. కనీసం 10,000 జనాభా ఉండి దానిలో 50% లేదా అంతకన్నా ఎక్కువ ST జనాభా కలిగిన ప్రాంతాన్ని ఏమంటారు? మాడా అంటారు. దేశంలో గుర్తించబడిన మొత్తం మాడాల సంఖ్య ఎంత? 259. 3. క్లస్టర్స్, 5,000 లేక అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో మొత్తం జనాభాలో 50% కన్నా అధికంగా గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలను ఏమంటారు? క్లస్టర్స్ అంటారు. దేశంలో ప్రస్తుతం ఎన్ని క్లస్టర్లను గుర్తించబడ్డాయి? 82 క్లస్టర్లు. బహుళార్థ సాధక బ్లాకులు, దీనిని మల్టీపర్పస్ ప్రాజెక్ట్ బ్లాక్స్ 1956 అంటారు. గిరిజనుల ఆర్థిక వ్యవస్థాపన, సాంస్కృతిక అభివృద్ధిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడాన్ని దేనిని ప్రవేశపెట్టారు? బహుళార్థ సాధక బ్లాకులను ప్రవేశపెట్టారు. బ్లాకుల పనితీరులో గల లోటుపాట్లను ఎత్తి చూపిన కమిటీ ఏది? షీలు ఓ కమిటీ. స్వచ్ఛంద కార్యకలాపాలలో నిమగ్నమై ఉండే సంస్థలను ఏమంటారు? ప్రభుత్వ సంస్థలు. దీనిని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటారు. చోటా నాగపూర్ క్యాథలిక్ మిషన్ కోఆపరేటివ్ సొసైటీని ఎవరు 1909లో స్థాపించారు? ఫాదర్ హాఫ్ మాన్ స్థాపించారు. దోహాడ్ వద్ద బిల్ సేవా మండల్ 1922ను ఎవరు స్థాపించారు? దక్కర్ బాపా అమృత్ లాల్ విఠల్ దాస్ దక్కర్ ఇతని పూర్తి పేరు. దక్కర్ బాపా కృషి ఫలితంగా 1948లో దేనిని స్థాపించారు? భారతీయ ఆదిమ్ జాతి సేవక్ సంఘ్ను ఏర్పాటు చేశారు. సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీ 1940లో బీహార్లోని గిరిజన ప్రాంతంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, శ్రీ నారాయణ్ జాల్ ఏ సంస్థను స్థాపించారు? సేవా కేంద్రాన్ని స్థాపించారు. 1945-46లో మధ్యప్రదేశ్లో దేనిని స్థాపించారు? ఆదివాసీ సేవా మండలిని స్థాపించారు. ఇప్పుడు మనం గిరిజన సంక్షేమం పథకాల గురించి తెలుసుకున్నాం. ఆర్థిక భారం కారణంగా విద్యాభ్యాసానికి నోచుకొని విద్యార్థుల కొరకు అక్షరాస్యతను పెంపొందించడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? గిరిజన బాలబాలికలకు హాస్టల్ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతన పథకం ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది? గిరిజన మంత్రిత్వ శాఖకు సంబంధించింది. డ్రాప్ అవుట్ల సంఖ్యను తగ్గించడానికి 9-10 తరగతి విద్యార్థులకు ఉపకార వేతనం అందించడం జరుగుతుంది. డే స్కాలర్షిప్కి నెలకు ₹225, హాస్టల్స్కి ₹525 సంవత్సరంలో 10 నెలల పాటు అందించబడును. గిరిజన విద్యార్థులకు విద్యా అవకాశాలు పెంపొందించడం కొరకు ఆవాస విద్యాలయాలను స్థాపించడం ఏ పథకం యొక్క ప్రధాన లక్ష్యం? గిరిజన ఉప ప్రణాళిక ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పథకానికి 100% కేంద్ర నిధులు కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఏ పథకాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా అమలు చేయబడుతుంది? పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతన పథకాన్ని. కేంద్ర రాష్ట్రాల మధ్య నిధులు నిష్పత్తి 75:25, ఈశాన్య రాష్ట్రాల్లో 90:10 గాను ఉన్నవి. వృత్తి విద్యా కోర్సులను అభ్యసించే గిరిజన విద్యార్థులు ఖరీదైన పుస్తకాల భారాన్ని తగ్గించడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? పుస్తక నిధి పథకం. చదువులో చురుకైన గిరిజన విద్యార్థులకు డిగ్రీ, PG స్థాయిలో ఉపకార వేతనం అందించడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? గిరిజన విద్యార్థులకు నాణ్యతతో కూడిన శ్రేష్టమైన విద్యా పథకం 2007-8లో
ప్రవేశపెట్టారు. గిరిజనుల స్వయం ఉపాధిని తమకు అనుకూలమైన సరైన ఉపాధిని పొందుటకు ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? గిరిజన ప్రాంతాల్లో వృత్తి విద్యా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉన్నత విద్యా కోర్సుల్లో ఇతర విద్యార్థులతో సమానంగా పోటీ పడేలా గిరిజనులను తీర్చిదిద్దడానికి ఏ పథకం ప్రవేశపెట్టారు? అప్గ్రేడేషన్ ఆఫ్ మెరిట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇంజనీరింగ్, సాంకేతిక విద్య, సైన్స్ రంగాలలో విదేశాల్లో పీజీ, పీహెచ్డీ విద్యను కొనసాగించుటకై ఏ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు? నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ హైయర్ స్టడీస్ అబ్రాడ్ అనే పథకం ద్వారా అందిస్తున్నారు. గిరిజనులకు నాణ్యమైన విద్యను అందించడానికి రాజ్యాంగంలో అధికరణం 275 కింద నిర్దేశించిన సాయం ఏ పథకం ద్వారా అందించడం జరుగుతుంది? ఏకలవ్య ఆదర్శ ఆవాస పాఠశాలల ద్వారా అందించడం జరుగుతుంది. ఏకలవ్య ఆదర్శ ఆవాస పాఠశాలలో అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్ 32 ఉన్నాయి. 2018-19 బడ్జెట్లో 50% గిరిజన జనాభా మరియు 20,000 మంది గిరిజనులు గల ప్రతి బ్లాక్లో 2022 నాటికి వేటి స్థాపన జరగాలని ప్రభుత్వం సంకల్పించింది. ఏకలవ్య ఆదర్శ పాఠశాల నిర్మాణం జరగాలని సంకల్పించింది. గిరిజన జనసాంద్రత అత్యధికంగా 90% ఉన్న ప్రాంతాలలో ఏ స్కూల్స్ను ఏర్పాటు చేయనున్నారు? ఏకలవ్య మోడల్ డే బోర్డింగ్ స్కూల్స్ను ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు 2013 జూన్ 7న దేశంలోని 24 జిల్లాలలో ఏ పథకాన్ని ప్రారంభించారు? రోష్ని పథకాన్ని ప్రారంభించారు. గిరిజన సంక్షేమం అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమం ఏది? వనబంధు కళ్యాణ యోజన 2014 జూలైలో ఏర్పాటు చేశారు. కులాంతర వివాహం చేసుకున్న నవదంపతులకు ఆర్థిక సహాయం అందించే పథకం ఏది? డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్ కాన్సెప్ట్ మ్యారేజ్ ప్రోగ్రాం ద్వారా అందించడం జరుగుతుంది. పోటీ పరీక్షల్లో రాణించేందుకు గిరిజనులకు తగిన వాతావరణ అవకాశాలు కల్పించడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? గిరిజన తెగలకు శిక్షణా పథకం 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు. ఐఐటి, ఎయిమ్స్, ఐఐఎం, నీట్ వంటి విద్యా సంస్థల్లో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ అందించేందుకు ఏ పథకం ప్రవేశపెట్టారు? నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్ను ప్రవేశపెట్టారు. గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం మొదలైన వాటిని అభివృద్ధి చేయడానికి ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? పీవీటీజీల అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆదిమ గిరిజనుల్లో చైతన్యం తీసుకురావడానికి ఏ పథకం ప్రవేశపెట్టారు? నేషనల్ ఫారెస్ట్ డెవలపర్ ఎంపవర్మెంట్ స్కీమ్ని ప్రవేశపెట్టారు. సాధారణ మహిళల, గిరిజన మహిళల మధ్య అక్షరాస్యత శాతంలో ఉన్న తేడాలను తొలగించేందుకు ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? తక్కువ అక్షరాస్యత ప్రాంతాలలో గిరిజన బాలికల విద్యాభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టారు. పీవీటీజీల కొరకు సిసిడి పద్ధతిని మొదటిగా 1988-99లో ప్రారంభించినప్పటికీ ఎప్పుడు మార్పు చేయడం జరిగింది? 2007-2008లో మార్పు చేయడం జరిగింది. స్థానిక గిరిజన సముదాయం నుంచి అర్హులైన విద్యార్థులను టీచర్ శిక్షణ కోసం గుర్తించి విద్యా సంస్థల్లో కనీసం 80% ఖాళీలు స్థానిక గిరిజనులతో పూర్తి చేయాలని ఏ పథకాన్ని తీసుకొచ్చారు? ఎస్సీ అండ్ ఎస్టీల క్యాప్టివ్ టీచర్ ప్రోగ్రాం పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఎస్సీ అండ్ ఎస్టీ ఉప ప్రణాళిక పథకానికి మరొక పేరు ఏది? ఇందిరమ్మ కళలు అనే పేరు గలదు. క్షయ ముక్త భారత దిశగా మార్చి 26, 2021లో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది? గిరిజన టీబీ ఇనిషియేటివ్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆదివాసీ కుటుంబాలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది? ప్రధానమంత్రి ప్రిమేటివ్ వల్నరబుల్ డెవలప్మెంట్ మిషన్ ఏర్పాటు చేశారు. 2047 నాటికి గిరిజన ప్రాంతాల్లోని ఎస్టీలో రక్తహీనతను రూపుమాపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకాన్ని ప్రవేశపెట్టాయి? సికిల్ సెల్ అనీమియా మిషన్ ఏర్పాటు చేశారు. గిరిజనులలో సుస్థిర, అధిక నిష్పాదనను చూపే ఆరోగ్య ఆవరణ వ్యవస్థను నిర్మించడం కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టడం? అన్నమయ్య పథకాన్ని 2021లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దేశంలో ఎస్టీ హోదా కోసం ఆందోళన చేస్తున్న సమూహాలు ఏవి? 1. కుద్మి సముదాయం, ఇది జార్ఖండ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ఉండే వ్యవసాయ సమూహం.
2 మోయితీ సముదాయం, ఇది మణిపూర్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ పథకాల గురించి తెలుసుకున్నాం. చురుకైన ఎస్టీ విద్యార్థులను ఎంపిక చేయబడ్డ గుర్తింపబడ్డ ప్రైవేట్ పాఠశాలలో చేర్చే పథకం ఏది? బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడేరు వద్ద 500 కోట్లతో దేనిని మంజూరు చేయడం జరిగింది? డాక్టర్ వైఎస్ఆర్ గిరిజన వైద్య కళాశాలను మంజూరు చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విజయనగరం జిల్లా పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం, ప్రకాశం జిల్లా దోర్నాలలో ప్రభుత్వం ఎన్ని మల్టీ స్పెషల్ ఆసుపత్రులను మంజూరు చేసింది? 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో పూర్వపు 7 జిల్లాలలో ఐటీడీఏలు ఎన్ని మండలాల్లో విస్తరించి ఉన్నాయి? 66 మండలాల్లో విస్తరించి ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం 9వ ఐటీడీఏను ఎక్కడ ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది? శ్రీకాకుళం జిల్లాలోని మేలియపుట్టి వద్ద. ది ఏషియన్ సొసైటీ గ్రంథ రచయిత ఎవరు? లూయిస్ హెన్రీ మోర్గన్. ప్రత్యేక ఆదివాసీ హక్కుల చట్టాన్ని రూపొందించిన సంవత్సరం ఏది? 2007. దేశంలో అధిక రకాలైన ఎస్టీలు నివసించే రాష్ట్రం ఏది? ఒరిస్సా రాష్ట్రం. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా బిట్స్ మీకు నచ్చినట్లయితే, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.